ఇప్పుడు కామన్ నాలెడ్జ్‌గా చాలా మందికి ఇప్పుడు తెలిసిపోయింది సార్. ఒకటి సర్జికల్, ఇంకోటి కీమోథెరపీ, ఇంకోటి రేడియేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి క్యాన్సర్‌కి అని చెప్పి. సో అన్నిటికీ సర్జరీలు ఉపయోగపడతాయా సార్? లేదండి. అంటే 3 మల్టీ డిసిప్లినరీ మేనేజ్మెంట్ అంటాం. యూజువల్‌గా సాలిడ్ ట్యూమర్స్ అంటే రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, లేకుంటే పెదపేగు కానీ, లంగ్స్లో కానీ వీటిని సాలిడ్ ట్యూమర్స్ అంటాం. సో వీటిల్లో అర్లీ స్టేజ్లో మనం కనుగొంటే సర్జరీ చేస్తాం. స్టేజ్ 1 యూజువల్గా అర్లీ స్టేజ్లో సర్జరీ ఫస్ట్ చేస్తాం. సో ఒకవేళ జబ్బు లోకల్గా అడ్వాన్స్ అయినట్లయితే, లింఫ్ నోడ్స్ కానీ పాకినట్లయితే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి దాన్ని డౌన్ స్టేజ్ చేసి తర్వాత సర్జరీ చేస్తాం. ఇన్ని వందల వేల సర్జరీలు చేసి ఇంత కీర్తి ప్రతిష్టలు మీకు మొన్న కూడా ద్రౌపది ముర్ము గారితో మీ ప్రెసిడెంట్ గారితో మీ ఫోటో చూసాం సార్. ఇట్ మస్ట్ బి సో ఫుల్ఫిల్లింగ్ ఫర్ యూ. అవునా, అంటే కమ్యూనిటీ వర్క్ అనేది కూడా ఐ ఫీల్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. ఆ లెగసీ అనేది మా అమ్మ నుంచి నాకు వచ్చింది. అంటే షీ వాజ్ ఏ సోషల్ వర్కర్. మా ఊర్లో ఎవరికి హాస్పిటల్కి ఎవరిని తీసుకుని వెళ్ళాలంటే తనే తీసుకుని వెళ్ళేది. కర్ణాటకలో వాళ్ళ కన్నడ లాంగ్వేజ్ వచ్చేది కాదు, తెలుగు వాళ్ళంతా అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి ఆమె కన్నడ వచ్చేది తీసుకుపోయేస్తాను. సో ఆ లెగసీ నాకు పాస్ ఆన్ చేసేదేమని అనుకుంటూ ఉంటాను. కమ్యూనిటీకి అవేర్నెస్ బిల్డ్ చేయాలని, ఇంకోటి ఏదో చేయాలని. వాట్ ఈస్ ద టిపికల్, అంటే ఒక కామన్ ఇన్సైట్ వచ్చి ఉంటుంది కదా సార్ మీకు, క్యాన్సర్ బారిన పడడానికి ఇదిగో ఇవి కారణాలు అని. అదేమిటి, మన దాకా రాదనుకుంటారా జనం కమ్యూనిటీలో, లేకపోతే నాకేం కాదులే అనుకుంటారా, ఆర్ వాట్ ఈస్ ఇట్ సార్? ఆ రెసిస్టెన్స్ ఏమిటి? తప్పకుండా. అంటే క్యాన్సర్ గురించి ఎట్లా అంటే ఇప్పుడు ఈవెన్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ఉంటే కూడా చాలామంది టెస్టులు చేసి లేని జబ్బు ఇస్తారేమని భయపడుతూ ఉంటారు. ఓహో. మేము వాళ్ళ ఇద్దరు బస్సుల ద్వారా వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాం, మెమోగ్రఫీ చేస్తాం, ప్యాప్స్మియర్ చేస్తామంటే అంతా మాకు బాగుంది, ఏమి లేని జబ్బు మీరు ఇస్తారని చెప్పి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంటే అపోహలు ఉన్నాయి. ఇంకా ప్రజల్లో అంటే యాక్సెప్టెన్స్ లేదు, అవేర్నెస్ లేదు. సో ఎందుకు నంబర్ పెరుగుతుంది అంటే అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే టొబాకో, పొగాకు మరి సేవించడం, పొగాకు కాల్చడం 30 to 40% దీనివల్లే వస్తుంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్, మీకు హెచ్పివి వైరస్ అని ఉంటుంది, హ్యూమన్ ప్యాపిలోమా. మన అందరికీ తెలుసు ఇట్స్ వన్ ప్రివెంటబుల్ క్యాన్సర్. మన జీవితకాలంలో ఈ క్యాన్సర్ లేకుండా చూడొచ్చు. కానీ ఎంతమంది హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నారు అంటే చాలా తక్కువ మంది. పాశ్చాత్య దేశాల్లో ఇట్స్ మ్యాండేటరీ వ్యాక్సినేషన్. అబ్బాయిలకు కూడా వ్యాక్సినేషన్ ఇస్తారు హెచ్పివిది, ఎందుకంటే హెడ్ అండ్ నెక్, ఓరల్ క్యాన్సర్స్, లేక కొన్ని వాట్స్ వస్తాయని చెప్పి మగవాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇస్తారు. సో మన దగ్గర ఈ యొక్క అవేర్నెస్ లేదు. సో ఇండియాలో నెంబర్ 2 క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్. సో కనుక ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్ అన్న మనం ప్రివెంట్ చేస్తే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం, మనకు మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళని నేను భావిస్తున్నాను. సో మెయిన్ రెసిస్టెన్స్ వాళ్ళకి టెస్ట్ చేస్తామన్నా కూడా అమ్మో ఈ ఏరియాలోకి మనం ఎంటర్ కావద్దు అని ఒక రెసిస్టెన్స్. ఆ శబ్దం వినకుండా దూరంగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచిస్తాను. చాలా సార్, ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్.